నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ. ఏపీ నుండి కేంద్ర కేబినెట్ మంత్రిగా తొలిసారిగా రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రామోజీరావుతోనే టీడీపీ మనుగడ సాగిందని, రామోజీ అకాల మరణం బాధాకరమని మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. పవన్ చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దూసుకెళ్లడం ఖాయమని మనుబోలు మండలంలోని గోవిందరాజాపురంలో నిర్వహించిన వేడుకల అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. కోట మండలం శ్యామసుందరపురంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేశారు. మోదీకి మూడోసారి పట్టాభిషేకం జరిగింది. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్ లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. 71 మంది మంత్రులతో సర్కారు కొలువుదీరింది. श्री नरेंद्र दामोदर दास मोदी. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार और इस समय पर्दे पर जी हां, दक्षिण भारत में राजनीति का एक उभरता हुआ चित्र डॉक्टर चंद्रशेखर. Do solemnly affirm that I will bear true faith and allegiance to discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people. Do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or person శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడికి ఊహించినట్లుగానే కేబినెట్ మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయసు ఉన్న రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు మంత్రులు కేటాయించడం జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి ప్రాధాన్యం కల్పించారు. I Kinjarapu Rammohan Naidu do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established,
that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. రామోజీరావు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఉండేవాడు కాదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు. అకాల మరణం చెందిన రామోజీరావును స్మరించుకుంటూ ఆయన మీడియాతో మాట్లాడారు. గత 40 ఏళ్లుగా రాజకీయాన్ని రామోజీరావు శాసించారని తెలిపారు. నాడు రాజకీయాల్లోకి రావాలని రామోజీరావుపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ తాను ప్రతిపక్షంగా రాజకీయాలకు రానని తేల్చి చెప్పి పరోక్షంగా టీడీపీ బలోపేతానికి కృషి చేశారన్నారు. ఆయన లేని లోటు రేడు తీరదని చింతామోహన్ పేర్కొన్నారు. గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయన. లేకపోతే రామారావు లేడు. ఎన్టీ రామారావు 1984లో పడిపోయిన రామారావుని పైకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేకపోతే రామారావు లేదు, తెలుగుదేశం లేదు. ఈ 40 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాన్ని శాసించినటువంటి మహానాయకుడు ఆయన. నేను ఎన్నోసార్లు అడిగాను ఆయన్ని, రాజకీయాల్లోకి రండి, ముఖ్యమంత్రి అవుతారని అంటే ఇష్టపడేవాడు కాదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా బయట నుంచి శాసించినటువంటి ఏకైక నాయకుడు ఆయన. నాయకుడు అంటాను, దార్శనికుడు, మార్గదర్శి అని తీసేయండి. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాకు చాలా 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 ఆప్తుడు. మేమిద్దరం గత 40 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కడుపు నిండా భోంచేసాం. నేను ఇంత తింటే ఆయన అంత తినేవాడు. ఆయన వయసుకి నా వయసుకి తేడా ఉన్న నేను తినాల్సింది, ఆయన అంత గొప్పవాడు. చాలా ప్రేమించే మనస్తత్వం. ఆయనకి కులాలు మతాలు వీటిపైన నమ్మకం లేదు. కులాలను గురించి ఆలోచించే మనస్తత్వమే లేదు. చాలా విశిష్టమైనటువంటి నాయకుడు ఆయన. పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మరి చాలా నష్టం అని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మరి వారికి ప్రగాఢమైన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఈ లోటు తీర్చడం కష్టం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది అని అంటే కేవలం రామోజీరావు గారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లడం ఖాయమని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. మనుబోలు మండలంలోని గోవిందరాజాపురం గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరికొందరు మాట్లాడుతూ దేశం కోసం నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం దశ దిశ మారబోతుందన్నారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలిపించారని, సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి విజయం దుందుబి మోగించారని ప్రజలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. యువత కోసం దశ దిశ మార్చేటువంటి దార్శనికుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అనేక విధాలుగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కటే కూడా జరిగేదాకా ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది అనుకున్నా సాధిస్తారు అనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎంతో మంది ఆయన కుటుంబం గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగతం గురించి, ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడడానికి మాత్రం కాలయాపన చేసాడు 5 సంవత్సరాల పాటు. కాబట్టి ఆ నోరు మోయించిన నాటికే 11 కుట్లేశాడు నీ నోటికే.
ఇకనైనా తెలుసుకో, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలా, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలా, గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడాలా. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఏం చేస్తున్నారో వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ ఇలా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ ఆహ్వానించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన శుభ సందర్భంలో పాలాభిషేకం చేసి, అదేవిధంగా భారతదేశ చరిత్ర రికార్డు సృష్టించి తిరగరాసినటువంటి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వాళ్ళకి పాలాభిషేకం చేసి ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని మాట ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇద్దరిని కలిపి ఎన్డీఏ కూటమి చేసి ఆంధ్రప్రదేశ్లో సునామీని సృష్టించి రాబోయే రోజుల్లో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమానికి పాటుపడతారని, కృషి చేస్తారని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చేస్తారని ప్రజానీకానికి ఈ విధంగా సూచన. నా పేరు పెనుబాక ప్రసాద్ అండి. మనుబోలు మండల జనసేన పార్టీ మండలాధ్యక్షుడిని. మనుబోలు మండలంలోని గోవిందరాజపురంలో మా ఇన్ఛార్జ్ అయిన సురేష్ అన్న ఆధ్వర్యంలో, అలాగే గోవిందరాజపురంని కేర్ టేకర్గా తీసుకొని జనసేనని ఎంతో ముందుండి నడిపించిన సుధాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకాన్ని ఎన్డీఏ కూటమిలో భాగంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ ఎన్డీఏ కూటమి అధినేత నరేంద్ర మోడీజీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్లో జనసేన పార్టీ గుర్తింపు అనేది ఎంత అనేది ప్రజలందరికీ తెలిసి వచ్చింది. అదే 2019లో జనసేన పార్టీ అన్నా జన సైనికులన్నా తిరుగుతుంటే ఏదో పిల్లలు కుర్రకారనే అన్నారు. ఈ వేడుకల్లో జనసేన మండల అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు సుధాకర్, పవన్ కళ్యాణ్, కోటేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, శ్రీహరి, పిచ్చయ్య, మహేష్, హరి, బీజేపీ నాయకులు అజయ్ రెడ్డి, ముప్పవరపు చిన్న తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ కూటమి సంబరాలు మిన్నంటాయి. నియోజకవర్గం నుండి నెలవల్ విజయశ్రీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో నాయుడుపేటలోని గాంధీ విగ్రహం కూడలి ప్రాంతంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సూలూరుపేట టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో నాయుడుపేట పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలి ప్రాంతంలో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు దార్ల రాజేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, రాజేష్, మాజీ కౌన్సిలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని శ్యామసుందరపురంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. అనంతరం దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి ఉభయదాతలుగా నాయుడు రమణారెడ్డి, సరోజనమ్మ, వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వ్యవహరించారు. विष्णु द्वीपे भरत वर्षे दिग्भागे पूर्व संकल्प सीता समेत रामचंद्रमहोत्सवसो
గోవింద జై శ్రీరామ్. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ అల్లారెడ్డి శ్యామసుందరపురంలోని అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం జరపడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అలానే ఎక్కడైనా కళ్యాణం చేయించుకోవాలి అనుకునేటటువంటి ఆలయాల వారు, ఆర్థికంగా వెసులుబాటు లేని వారు సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదిస్తే వారి ఆధ్వర్యంలో కళ్యాణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ. ఏపీ నుండి కేంద్ర కేబినెట్ మంత్రిగా తొలిసారిగా రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రామోజీరావుతోనే టీడీపీ మనుగడ సాగిందని, రామోజీ అకాల మరణం బాధాకరమని మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. పవన్, చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దూసుకెళ్లడం ఖాయమని మనుబోలు మండలంలోని గోవిందరాజాపురంలో నిర్వహించిన వేడుకల అనంతరం మాట్లాడిన కూటమి నాయకులు. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. కోట మండలం శ్యామసుందరపురంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.